పేద రైతు మాట్లాడే ఆవు కథ. ఒక గ్రామంలో వెంకయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఒకే ఒక ఆవు ఉండేది. కానీ ఆ ఆవు ఎక్కువ పాలు ఇవ్వదు. అందుకే అతను దాన్ని అమ్మాలని నిర్ణయించాడు. ఒకరోజు ఆవును తీసుకొని మార్కెట్కు వెళ్తుండగా మార్గంలో ఒక సన్యాసి అతన్ని ఆపాడు. సన్యాసి అడిగాడు, "ఈ ఆవు రోజుకు 10 లీటర్ల పాలు ఇస్తుందా" అని. వెంకయ్య కొద్దిసేపు ఆలోచించాడు. అబద్ధం చెబితే ఎక్కువ ధర వస్తుందని అతనికి తెలుసు. అయినా కూడా కానీ అతను నిజమే చెప్పాడు. "లేదు స్వామి, కొన్నిసార్లు 2 లీటర్లు కూడా రావు" అని అన్నాడు. సన్యాసి నవ్వాడు. నిజం చెప్పే మనిషి చేతిలో ఉన్నది కూడా చాలా విలువైనదే అని అన్నాడు. ఆ సన్యాసి ఆవును ఆశీర్వదించాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ఆవు ఆరోగ్యంగా మారి ఎక్కువ పాలు ఇవ్వడం ప్రారంభించింది. వెంకయ్య అప్పుడు గ్రహించాడు, నిజాయితీ ఎప్పుడు కూడా వృధా కాదు. నీతి: నిజం చెప్పడం ఎప్పుడూ లాభమే. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని నీతి కథల కోసం మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.